ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం. రండి, ఈ కార్యక్రమంలో ఈ వారం ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. మొట్టమొదటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పబడే ఈ కృత్రిమ మేధస్సును గూర్చిన ఒక అప్డేషన్ ఏంటని అడిగినట్లయితే మనందరికీ తెలుసు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. అదేవిధంగా యోబేలు రాసిన పుస్తకం 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ముందుగానే వీటిని గురించి చాలా చూశాం. ఇందులో మీరిప్పుడు చూసినట్లయితే సమీపములో ఒక ఆమె ఒక ఏఐ చాట్ బాట్గా చెప్పబడేటువంటి ఈ కృత్రిమ మేధస్సుతో ఉండేటువంటి ఒక రోబో మనకి ఈజీగా ఉంటుందని చెప్తున్నా పెండ్లి చేసుకుంది. అందులో ఆవిడెందుకు ఇలాగ పెళ్లి చేసుకుందని అడిగితే ఆమె భర్త రోగంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ భర్తనొచ్చి ఈమె ఒంటరిగా ఉంటుంది. అప్పుడు ఆమెను అర్థం చేసుకునే విధంగా ఒక కృత్రిమ మేధస్సుతో ఉండేటువంటి ఒక చాట్ బాట్ని వాళ్ళు పెళ్లి చేసుకుని ఆరంభంలో మాకు కొంత మిస్అండర్స్టాండింగ్ ఉండింది, ఇప్పుడు నన్ను ఆ చాట్ బాట్ బాగా అర్థం చేసుకుంది అన్నట్టుగా ఈమె చెప్పి ఉంది. ఇది కొంచెం కొంచెంగా అట్లే మన యొక్క అనుదిన జీవితంలోనికి ప్రవేశించింది చూడండి. ఇప్పుడు ఆమెతో తన సహచరుడు అలా ఉన్నట్టు. ఈ విధంగా ఆఫీసులలో అంటే ఐబిఎం యొక్క సిఇఓ చెప్తున్నాడు, ఐబిఎంలో హెచ్ఆర్ రోల్లో ఉండే అందరినీ కూడా తీసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉండే కార్యాలను తెస్తూ ఉన్నారట. ఇది మాత్రమే కాదు, ఆంథ్రోపిక్ సిఇఓ అని చెప్పేటువంటి డారియో అనేటువంటి వ్యక్తి అనుదిన పనులు లేకుండా పోతాయి, వైట్ కాలర్ జాబ్స్ అని పోతాయి, కేర్ఫుల్గా ఉండండి, ఇప్పుడే వాటికైనా చట్టదిట్టాలను ఏర్పరచుకోండి, లేకపోతే ఒక కాలఘట్టంలో ఈ ఇండివిజువల్ జాబ్స్ లేకపోయేటువంటి ఒక పరిస్థితిని మీరు చూడవలసి వస్తుంది. అది 100% నిజం. ఇప్పుడు ఓనరు ఉంటాడు, దానికి మరొక లెవెల్లో మనకి అతి ముఖ్యమైన కేటగిరీలో ఉండేవాళ్లు మాత్రం ఉంటారు. ఈ విధంగా పనిచేసేటువంటి వర్కర్స్ గానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్న డాక్టర్స్ గానీ, ఇంజనీర్స్ గానీ, సిఇఓ, హెచ్ఆర్ వీరందరినీ కూడా రీప్లేస్ చేస్తే ఇప్పుడు అందరికీ పనులు ఉండవు. అప్పుడు ఈ ప్రజలు ఏం చేయగలరనేది ఆలోచించండి. ఎందుకంటే వీరికిచ్చే జీతం అధికంగా ఉంది కాబట్టి దానికి అట్లే ఆ డబ్బును ఆదా చేయడానికి నేను ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. అది మాత్రమే కాదు, ఒక సీఈఓ దగ్గర మీరు అడిగే ఐడియాస్ కంటే ఏ దగ్గర అడిగే ఐడియాస్ అధికంగా ఉంటాయి. ఎంత డేటా ఇన్పుట్ ఉంచుకుని ఉంటామో, ఎన్ని ట్రిలియన్ డేటాస్ ఉంటాయో వితిన్ సెకండ్ ఇంకా చెప్పాలంటే ఈ ఏఐ వచ్చి క్రియేట్ చేస్తుంది. క్రియేషన్ అంటే దేవుడు చేసిన క్రియేషన్ కాదు, సాతాను సృష్టించే కార్యం ఉంది కదా, తనొక క్రియేటర్ కాదు, దేవుడు క్రియేట్ చేసింది ఉంచుకుని న్యూగా క్రియేట్ చేసినట్టుగా కంటికి చూపిస్తాడు కదా. ఆ విధంగానే తనలో అన్ని డేటాస్ కూడా ఉంచుకొని 1, 3 అలా మార్చి వేసి ఒక క్రొత్త విషయాన్ని చూపించి అలాగే దాని ఇమేజెస్ అన్ని చాలా చక్కగా ప్రెజెంట్ చేస్తుంది, వీడియోస్ కూడా ఇస్తుంది. అందులో ఇంకా పర్ఫెక్షన్ రాలేదు, వాయిస్ కూడా ఇస్తుంది, అన్ని కూడా చేయని ఆరంభించింది. ఇప్పుడు ఆఫీసులో కూడా వాటి యొక్క ఎఫెక్ట్ చూడగలుగుతున్నాం. ఆ లెవెల్ కూడా దాటి ఇప్పుడు ఏ లెవెల్కి వచ్చిందని చూసినట్లయితే దుబాయ్లో ఒక ఆరంభించే రెస్టారెంట్లో ఏఐ వంటవాడు, జపాన్ రెస్టారెంట్లో ఏఐ వంటవాడు వచ్చాడు. ఆ స్థాయికి ఈ యొక్క ఏఐ వచ్చింది చూడండి. అంటే సీఈఓలో ఆరంభమై, జీవిత భాగస్వామిలో ఆరంభమై ఇప్పుడు వంటవాని స్థాయికి వచ్చింది. అది దాటి బెంగళూరులో చూసినట్లయితే గ్రాసరీస్ అన్ని కూడా మరి సప్లై చేయడానికి డ్రోన్స్ ఉపయోగించడం ఆరంభించారు. ఇవన్నీ కూడా ఎంతవరకు వచ్చాయో గమనించండి. హ్యూమన్ రీప్లేస్మెంట్. ఒక దగ్గర ఏమవుతుందంటే మనిషి లేనటువంటి కొరత వస్తుంది. ఎలా చెప్తున్నారు, ఒక థర్డ్ వరల్డ్ వార్ వస్తుందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక గొప్ప రీతిలో మనిషి జాతి నాశనం అవుతుంది. ఇవన్నీ జరుగుతాయా అంటే అవకాశాలు చాలా ఉన్నాయి. అలా వచ్చే పక్షములో వీటన్నిటినీ రీప్లేస్ చేయగలము అని చెప్పి ఈ ఏఐతో రీప్లేస్మెంట్ అది ఎలాగ మీరు చూడాలంటే మనిషికి బదులుగా ఏఐ వస్తుంది అనేదానికంటే ఏఐని తేడానికి మనిషిని తగ్గిస్తున్నారు. ఇలాగ మీరు యోచించండి, ఇదొచ్చి ఆ మరొక యాంగిల్గా ఉంటుంది. సో అదే ఇప్పుడు ఏఐ యొక్క బలం అధికమవుతూ ఉంది. అందరూ ఏఐని గూర్చి చాలా ఆపదైన స్థితినే చెప్తున్నారు. ఇప్పుడు ఆ యొక్క సీఈఓ, ఐబిఎం సీఈఓ కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఇప్పుడే వీటికి లా విధించండి లేకపోతే చాలా కష్టం అని చెప్తున్నాడు. ఇది తర్వాత ఏ లెవెల్కి వెళ్తుంది అనేటువంటిది రానున్న కాలంలో రాకడ ఆలస్యమైతే ఇంకా చెప్పుకున్నాం. మనం మరొక విషయాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు ఎంతో ముఖ్యమైన ట్రంప్ రాజకీయ కార్యాలు. మనం ముందుగానే చెప్పున్నాం, అమెరికా యొక్క పతనం, ఐరోపా యొక్క ఎదుగుదల. ఎందుకంటే ఐరోపాలోనే మనం ఎదురు చూస్తున్న సంఘానికి ముందుగా ఉండే చివరి సామ్రాజ్యం, సంఘకాలం యొక్క చివరి సామ్రాజ్యం రావాలి. ఆ లెక్కలో చూస్తే ఇప్పుడు అమెరికా యొక్క కేత్ కెలాగ్ అని చెప్పబడే మంత్రి అతడేం చెప్పాడని చూస్తే, ఒకటి ట్రంప్ చెప్పినట్టుగా విని చేస్తానంటే చేయండి, లేకపోతే వీఆర్ ఫినిష్డ్. అతను చెప్పే మాట ఇదే, మేం ముగించుకుంటాం, యూరోప్ కావాలంటే చూసుకోండి, ఏదైనా ఒకటి డిసైడ్ చేయమంటున్నాడు. ఇదే ఐరోపా వారి యొక్క పెరుగుదలకును అమెరికా యొక్క పతనానికైనా ఒక అద్భుతమైన మాట. ఏంటంటే వీఆర్ ఫినిష్డ్, మేము ముగించుకుంటాం, ఇక మీరు చూసుకోండి. ముందుగానే ఐరోపా చెప్పింది, ఇక అమెరికాని నమ్మి ప్రయోజనం లేదు. అమెరికా వేసిన టారిఫ్స్ కి యూరోప్ దానికి అగేన్స్ట్ గా టారిఫ్స్ వేస్తుంది. అన్ని వైపులుగా ఇప్పుడు చార్ల్స్ అంటే కింగ్ చార్ల్స్ ఉన్నాడు కదా,
అతడు అమెరికా టారిఫ్స్ని ఎదిరించి మాట్లాడాడు. వీటిని అంగీకరించము, మీరు కెనడాకి చేసినట్టుగా మేము అంగీకరించము. వారొక ఆధిక్యత లోపల ఉన్నారు. బ్రిటిష్ వారి ప్రభుత్వము ఒక రహస్యమైన ఆధిక్యతలో ఉంది. ఆస్ట్రేలియాలోనూ కెనడాలోనూ ఉన్నారు. క్వీన్ కంట్రోల్లో ఉండింది, ఇప్పుడు కింగ్ కంట్రోల్లో ఉంది. అంటే నేను చెప్పేది ప్రజా పరిపాలనలోనూ వారి ఆధిక్యత ఉందంటున్నా. అందులో కింగ్ చార్ల్స్ చెప్తున్నాడు, అమెరికా విధించే ఈ చట్టాలను మేము ఒప్పుకోము, టారిఫ్స్ని మేము ఒప్పుకోము అని చెప్పున్నాడు. కొంచెం కొంచెంగా అమెరికా యొక్క ఈ వెస్టర్న్ కంట్రీస్, యూరప్ నుండి అమెరికా బయటకు వస్తుంది. అదే సమయంలో రష్యాతోనూ ఇరాన్తోనూ కొంత దగ్గరగా వెళుతుంది. ఇది ఒక కాలంలో యుద్ధంగా మారుతుంది, అది వేరే విషయం. ఇరాన్ యొక్క ఆ న్యూక్లియర్ విషయాలన్నిటికీ అమెరికానైతే సహాయపడుతుంది. ఆ కార్యాలలో ఆ విషయంలో ఇస్రాయెల్ను వారు ఎదుర్కొంటున్నట్టు లేక వారిని హెచ్చరిస్తున్నారు. అంటే వి విల్ వార్న్ ద ఇస్రాయెల్ అని చెప్తున్నారు, మీరు ఈ విధంగా చేయకూడదు అనేటువంటిది. అయితే ఎంతో స్పష్టంగా ఇస్రాయెల్ చెప్పింది, అమెరికా సహాయపడినా సరే లేకపోతే సహాయపడకపోయినా ఇరాన్ని తాకపోయేది నిశ్చయం అని చెప్పింది, న్యూక్లియర్ ప్లాంట్ని. ఇప్పుడు ఇవన్నీ కూడా చేరి ఏమవుతుందని చూసినట్లయితే ఒక గొప్ప కన్ఫ్యూషన్ లెవెల్, ఎవరు ఎలాగున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ వెళుతూ ఉన్నాయి. ఇది యాక్చువల్గా బిబ్లికల్గా నేను చెప్తున్నా. ఇది ఎలాగ ముగిస్తుందంటే, ఈ జూన్ మాసంలో 2 స్టేట్ సొల్యూషన్ ఈ యుఎన్లో జరగబోతుంది కదా, యెరూషలేం 2గా భాగించమని. ఆ ఇష్యూ ఇంకా కొంత పెద్దగా వెళుతున్నప్పుడు అది చివరికి ఒక పెద్ద యుద్ధము లేక కలవరం అనే చోటికి వెళుతుంది. దానితో పాటు ఈ కన్ఫ్యూషన్ అంతా చేరి 2గా వేరై ఒక వార్, అదే తర్వాత తలెత్తేటువంటి ఒక ముఖ్యమైన విషయంగా ఉండబోతుంది. సో అమెరికా యొక్క ఆధిక్యత ముగిసి ఐరోపా లేచి వస్తుంది. బిబ్లికల్గా చెప్పాలంటే ఆ చివరి సామ్రాజ్యం మన కంటికి ముందుగా లేస్తుంది. ఇంకా అందులో నుండే మనమెదురు చూసే అంత్యకాల ప్రవచనాలన్నీ నెరవేరబోతుంది. మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పి ఈ కార్యక్రమం ముగించనై ఉన్నాను. చివరిగా సమీపములో ఇప్పుడు ఒక వారముగా అన్ని ఛానల్స్లో డూమ్స్డే షెల్టర్స్ అని చెప్పి, అంటే నాశన దినానికైన భద్రతను ఏర్పరుస్తున్నాం అనే వీడియో అంతటా వ్యాపిస్తుంది. కానీ ఈ వీడియో మేము 2012లోనే సంఘాలలో అనేక స్థలాల్లో దీని గురించి చెప్పాం. డూమ్స్డే షెల్టర్స్ అంటే ఏంటని అడిగినట్లయితే, ప్రపంచం నాశనమవుతున్నప్పుడు అది న్యూక్లియర్ వార్ వలనో యుద్ధం వలనో లేక నోహ్ జలప్రలయం వంటిది ఒకటి వస్తుందని తెలుస్తూ ఉంది. వారి ఆత్మలోనే ఉంది, ఆ తాటు ఉంది డూమ్స్డే అని చెప్పి. ఒక నాశనమన్నది వచ్చినప్పుడు తప్పించుకోవడానికి పలు దేశాలు భూమికి అంతరంగంలోనో లేక పర్వత అడుగుభాగాల్లోనో వారు షెల్టర్ లేక ఇండ్లు ఏర్పరిచారు. దీని గూర్చి అనేకమైనవి 2012లో చెప్పాను. ఆ తర్వాత దీని గూర్చిన విషయాలు చెప్పుకోలేదు. మన వీడియోలోనూ ఉంది, వెళ్ళి చూడొచ్చు. ఇది దేని ఆధారంగా అని అడిగితే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు, ప్రత్యేకించి 15-16 వచనాల్లో భూరాజులును ఘనులును సహస్రాధిపతులును ధనికులును బలిష్ఠులును ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును ఏం చేస్తారు, కొండ గుహలలోనూ బండల సందులలోనూ దాగుకొందురు అని ఉంటుంది. ఎందుకంటే గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము వస్తుంది, మమ్మను మరుగు చేయమని చెప్తారట. ఇదే కార్యము ఆ హోషేయ పుస్తకంలోనూ ఉంటుంది, ఇదే కార్యం యెషయాలోనూ ఉంటుంది. అదే కార్యము ఇప్పుడు మరలా చెప్పబడుతూ ఉంది. ఇప్పుడు ఈ డూమ్స్ డే గురించి అనేక విషయాలు చెప్పొచ్చు. అది ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్గానే చెప్పుకోవచ్చు. అందరికీ బాగా తెలిసిన ఒక డూమ్స్ డే. ఆ షెల్టర్ ఎక్కడని చూసినట్లయితే స్వావెల్ బర్డ్ అని నార్వేలో ఉండేటువంటిది. దానికి గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేటువంటి పేరు. ప్రపంచంలో ఉండే అన్ని దేశాల నుండి ఒకవేళ ప్రపంచం నాశనమైతే అందులో మరలా చెట్లు ఉత్పత్తి చేయడానికి విత్తనాలను అక్కడ భద్రపరుస్తున్నారు. ఇవి -35 డిగ్రీస్ నుండి -70 డిగ్రీస్లో ఉండేట్టుగా ఉంచారు. ఇది డూమ్స్ డే రోజు, లోకం నాశనమయ్యే రోజు, ఈ చోటుకు బాధింపు రాదు అనే నమ్మకంలో ఉంచారు. ఇది కూడా దేని ఆధారంగా అంటే, బైబిల్లో మనకి చెప్పబడింది కదా, 8వ అధ్యాయంలో బూరలు ఊదినప్పుడు అని చూస్తే భూమిలోని చెట్లు పచ్చిగడ్డంతయు 3వ భాగం కాలిపోయెను. దాని ఆధారంగా ఇది ఉంది. సో ఇప్పుడు ఎందుకు ఇది చెప్పుకుంటున్నామంటే, అధికపక్షంగా అన్ని ఛానల్స్లోనూ ఇది వస్తుంది. ఒక గొప్ప వినాశనం వస్తుంది, అందువల్ల ప్రజలు భద్రతగా దాగుకోవాలి అని చెప్పి. ఇప్పుడు 6వ అధ్యాయం ప్రకటన గ్రంథము 15-16 వచనాలకైనా కార్యములు బయలుపడటం అవుతుంది. ప్రభుచితమైతే ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్, అంత్యకాల సూచనలు వాక్యముతో చేర్చి ఈ కార్యక్రమంలో తేవడానికి ఇష్టపడుతున్నాం. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.